ట్రేడ్ మార్కుల చట్టం 1999లో వచ్చింది. ఈ చట్టం కూడా అదే సంవత్సరంలో వచ్చింది. ట్రేడ్ మార్క్ చట్టం. ట్రేడ్ మార్క్ ఒక ప్రత్యేకమైన మార్కు, మన ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవటం కోసం మనం తయారు చేసుకునే ఒక ప్రత్యేకమైన మార్కు. ఈ రోజున రైతులు కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ పెట్టుకుంటున్నారు. ఎఫ్పిఓల కింద ఫామ్ అవుతున్నాయి. రైతులు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. తమ ఉత్పత్తుల్ని, తమ ఆర్గానిక్ ఉత్పత్తులను తామే బ్రాండింగ్ చేసి అమ్ముకుంటున్నారు. అట్లా రైతులు తమ ఉత్పత్తులు అమ్ముకునేటప్పుడు ఒక బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉండాలి అంటే మీరు ఒక లోగో దాన్ని ఏదైతే డిజైన్ చేసుకుంటారో దాని మీద హక్కులు పొందాల్సి ఉంటుంది. ఏదైతే మీ ఉత్పత్తికి ప్రత్యేక గుర్తింపు కింద మీ పేరు కావచ్చు, దాని మీద ఒక గుర్తు కావచ్చు వాడతారో దాని మీద రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే రేపొద్దున ఇంకెవరైనా సరే అదే పేరుతో ఉత్పత్తులు అమ్మే అవకాశం ఉంటుంది. మీరు ఆర్గానిక్ వరి పండిస్తున్నారు, దాన్ని వరంగల్ ఆర్గానిక్ వరి పేరుతోటి బ్రాండింగ్ చేసి అమ్ముతున్నారు అనుకుందాం. దానికి ఒక లోగో డిజైన్ చేసుకున్నారు, అది బాగా మార్కెట్లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఇంకెవరైనా సరే అదే పేరుతో అమ్మడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు కనుక ఆ లోగోకి, ఆ మార్క్కి కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక ప్రత్యేకమైన ట్రేడ్ మార్క్ వస్తుంది. ఈ రోజున మనం వాడే అన్ని వస్తువుల మీద చూస్తుంటాం. టూత్పేస్ట్ దగ్గర నుంచి ప్రతి వస్తువు మీద మనం చూస్తుంటాం. ఆ తయారు చేసే కంపెనీ యొక్క ట్రేడ్ మార్క్ ఉంటుంది. కార్ల మీద చూస్తుంటాం, ప్రతి వస్తువు మీద చూస్తుంటాం.